ఉన్నాను, మళ్ళీ చేస్తానని చెప్పు. I think it's urgent, ma'am. ఏ బంగారం, నాకేం కాలేదే. నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరిదాన్ని కాను. నాకు నువ్వున్నా, కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని. నువ్వు నమ్మిన తోడు నీకు దొరికినప్పుడు వెనకడుగు వేయద్దు. అమ్మా అమ్మా అమ్మా, పడుకున్నానే, పోలేదు. బోత్ ఆర్ నాట్ సేమ్. I'm sorry for your loss, Anvita. ఐ మిస్ హర్ డీకే. టైం తక్కువ ఉందని తెలుసు, కానీ ఇంత తక్కువ ఉందని అనుకోలేదు. అమ్మా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. Of course, I understand. నీకు కావాల్సినంత టైం తీసుకో. థ్యాంక్ యూ డీకే. థ్యాంక్స్ ఫర్ ద కాల్. Take care. త్వరగా ఇంటికి రావే, నీకోసం వెయిట్ చేస్తున్నాను. బోర్ కొడుతుందే. అన్వి, ఆకలేస్తుంది, ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? అమ్మలేని లోటు ఇలా ఉంటుందనుకోలేదు. లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది. ఇట్స్ కిల్లింగ్ మీ ఎవ్రీడే. ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది. మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందన్వి. నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరిదాన్ని కాను. నాకు నువ్వున్నా, కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని.
ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నా? నేను తల్లి కావాలనుకుంటున్నా. అంటే నువ్వు వేరే నీకు పెళ్లి మీద. వావ్! ఇది విషయం కాదే, విశేషం. పెళ్ళేంటి? తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు? సారీ. వస్తాయి ఆ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఇప్పుడు చెప్పవే, ఏదో చెప్తున్నావు. కావ్య, లిసన్. నాకు ఒక తోడు కావాలి. ఓకే. కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి? నా బేబీ అవ్వచ్చుగా. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా? కావ్య, నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే. అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా. నేను అమ్మకి తోడున్నట్టు, కీరు నీకు తోడున్నట్టు, నాకు నా బేబీ. లైఫ్ విల్ బి సార్టెడ్. సార్టెడ్ ఏంటి నీ పొందా? పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఏంటి? బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? కావ్య, 2 words, మై లైఫ్. ఓకే ఓకే ఓకే, నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. బట్ పెళ్లిని బైపాస్ చేసావు ఓకే, కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే. దెర్ ఇస్ అ వే. ఎలా? మిస్ అన్విత, స్టేటస్ సింగిల్, పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి. ఇట్స్ లీగల్ అమ్మా, ఇట్స్ లీగల్. తెలుసు. మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా. డాక్టర్, అయ్యూఐ కదా? బాగా రీసెర్చ్ చేసి వచ్చారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా, ఒక డోనర్ ని తీసుకుంటాం, అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకుని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తాం. ఓవ్యులేషన్ టైంలోనే ఇంజెక్ట్ చేయాలి కదా? గూగుల్. ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా. మీరన్నిటికీ గూగుల్. ష్యూర్ డాక్టర్. థ్యాంక్స్ అమ్మా. ఆ తర్వాత 6 weeks కి గుడ్ న్యూస్. మీకు ఫామ్ ఒకటి ఇస్తాను. ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, హైట్. డాక్టర్, కలర్ పర్లేదు, ఫీచర్. అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఆప్షన్స్ మీరు టిక్లు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది. ఇదో. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకెన్ని రోజులు ఈ మ్యాగజైన్స్ మేడం? అప్డేట్ అవ్వండి, టీవీలు పెట్టండి మేడం, లోపల టైం పట్టేస్తుంది. పోనీ 3D గ్లాసెస్ కావాలా? మరీ మంచిది. ఎక్స్క్యూజ్ మీ, అతను స్పామ్ డోనర్ మ్యామ్. అన్వి అక్కడ చూడు, వీళ్ళల్లో ఒకరే నీ బేబీకి బయాలజికల్ ఫాదర్. డాక్టర్, ఎస్ మా. డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? నో దట్స్ నాట్ లీగల్ అమ్మా. చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం, మీ వివరాలు కూడా దాతకి చెప్పం. అది మీ మంచి కోసమే, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి. అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఒకసారి అటు చూడండి. గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. నా పాలసీ అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ని నేను తీసుకొస్తాను. మెడికల్ టెస్ట్ ఓకే, కానీ డోనర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, ఫ్యామిలీ హెరిడిటీ టెస్టుల ద్వారా డోనర్